బాలరాజునైతే ఇంకా జైలుకైతే తీసుకెళ్లకుండా ఇంకా దేవా మాటలైతే విని వాళ్ళు దేవా ఇచ్చే డబ్బులకైతే ఆశపడి ఇంకా బాలరాజునైతే చంపాలని చెప్పని చూస్తారు. బాలరాజు అయితే, ఏంటి సార్ నన్ను జైలుకి కదా తీసుకుని వెళ్ళాలి, మీరేంటి ఈ దారిలో తీసుకొస్తున్నారు ఫారెస్ట్ దారి కంటే. ఇంకా ఎస్సీ అయితే కానిస్టేబుల్తో, మనం ఇలా ఎందుకు తీసుకొస్తున్నాం వాడికంటే చెప్పండి అయ్యా అని చెప్పి అనేటప్పటికి ఇంకా నవ్వుతా ఇంకా బాలరాజుని అయితే జీబులో నుంచి దించుతారు, కారులో నుంచి. దించిన తర్వాత, ఏంటి సార్ చెప్పండి, మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పని బాలరాజు గట్టిగా అడిగినా ఇంకా నవ్వుతా, మీరు ఏంటయ్యా మీరు చెప్పకుండా, వాడికి ఎంతో కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది కదా, చెప్పండి మీరు అని చెప్పానంటే బాలరాజుకి అయితే కాస్త కంగారు అవుతుంది. ఇంకా బాలరాజు మొహానికి గుడ్డ అయితే వేసి వెనక తాడులతో కట్టేస్తారు. ఇంకా అక్కడి నుంచి అయితే తనకు కనిపించకుండా ఉండేటప్పటికీ అక్కడి నుంచి అయితే వాళ్ళందరిని తోసేసి ఇంకా బాలరాజు అయితే వచ్చేస్తాడు. ఇంకా బాలరాజుని అయితే వెతుక్కుంటూ చిన్ని కావేరి కూడా వస్తూ ఇంకా ఫారెస్ట్లోనే తిరుగుతూ ఇంకా నానా అని చెప్పని చిన్ని ఒక పక్క అరుస్తూ ఉంటుంది. ఇంకా ఒక కొమ్మకైతే బాలరాజు తగులుకొని ఇంకా తనకున్న మొహానుకున్న అడ్డు అయితే తీసేసుకుంటాడు. ఇంకా చిన్ని అయితే ఇంకా బాలరాజు నడుచుకుంటూ తను ఒక పక్క వెళ్ళిపోతుంది, ఒక పక్క కావేరి వెళ్ళిపోతుంది. ఇంకా కొండ మీద నుంచి అయితే ఇంకా కావేరి చిన్ని అని చెప్పని అరుస్తూ ఉంటే ఇంకా కాలైతే జారి అక్కడైతే దానికి పట్టుకొని ఇంకా అక్కడే ఉంటుంది. ఈ లోపల ఇంకా చిన్ని అయితే ఇటు ఒక పక్క నాన్న కనిపించలేదు, ఒక పక్క అమ్మ కనిపించలేదు అని చెప్పనేటప్పటికీ ఒక దగ్గర నుంచి చిన్ని అని చెప్పిన అరిపోయిన పడడంతో ఇంకా అక్కడికైతే పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడు ఇంకా ఎలా అయినా కావేరిని కాపాడాలని చెప్పని తను బలమంతా ఉపయోగించి అక్కడి నుంచి లాగాలని చూస్తే ఈ లోపల ఇంకా వీళ్ళిద్దరు అరుపులైతే ఇంకా బాలరాజుకి అయితే విని ఇంకా బాలరాజు కూడా అయితే ఇంకా అక్కడికైతే వచ్చి కావేరిని అయితే కాపాడి పైకి లాగి ఇంకా బాలరాజు అయితే గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తుంది కావేరి. ఇంకా చిన్ని కూడా అలాగే తన నాన్నని చూసుకొని సంతోషపడే ఈ లోపలైతే ఇంకా ఎస్ఐ అయితే ఇంకా గన్ షూట్ పెట్టి కాల్చేస్తాడు. అలా కాల్చడంలో బాలరాజు కాకుండా కావేరికి తగులుతుంది. అప్పుడు ఇంకా కావేరి అని చెప్పి అనుకునే సమయానికి మళ్ళీ బాలరాజుని కూడా అలాగే కాల్చేస్తాడు. ఇద్దరు ఒకరికొకరు అక్కడే ప్రాణాలతో కొట్టుకుంటుంటే తన కళ్ళ ముందే తల్లిదండ్రులు ఆ విధంగా కొట్టుకుంటూ ఉంటే ఇంకా చిన్ని అయితే అప్పుడు ఇంకా కాల్చింది ఎస్ఐని చూస్తుంది. అలాగే అమ్మ నాన్న అని చెప్పనంటే ఇంకా లాస్ట్ మూమెంట్లో కూడా వాళ్ళిద్దరైతే ఇంకా చనిపోతున్నప్పుడు కూడా నేను ఎన్ని తప్పులు చేసినా నా భార్య లాస్ట్కు ఉంది, ఇంకా చిన్ని నువ్వే జాగ్రత్తగా ఉండు అని చెప్పని ఇద్దరు ఒకేసారి ప్రాణాలు అయితే వదిలేస్తారు. ఇంకా దేవాకైతే ఇంక ఎస్ఐ ఫోన్ చేసి, సార్ మీరు చెప్పిన పని ఫినిష్ చేసాం, మా డబ్బులు మాకు అకౌంట్లలో పంపించేయండి అని చెప్పని అంటాడు. ఇంకా కథ అంతా చిన్ని మీదే ఇంకా కథ జరుగుతుంది.